Please do subscribe to Prajabheri News Channel. ఇద్దరు విదేశీయులు ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ ఒకరు, ఇటలీ ఒకరు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. ఎప్పుడైతే అందులో హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి ఒకరు మహేష్ రంజన్ అనే వారి కుటుంబ సభ్యులతో వెళ్ళడం జరిగింది. ఆ మహేష్ రంజన్ కూడా చనిపోవడం జరిగింది. ఈ టీఆర్ఎఫ్పై కేంద్ర ప్రభుత్వం కూడా 2023లో నిషేధం విధించింది. అయినప్పటికీ వాళ్ళు ఈ విధంగా కాల్పులు జరపడం ఇది అమానుషమైనటువంటి చర్య. ఇది మనము నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మనము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచంలో ఒక మనిషిని మరో మనిషి చంపడము అనేది అత్యంత హేయమైన చర్య. మరి ఇటువంటి చర్యలకు పాల్పడము చాలా దారుణము. ఈ చర్యని మనం ఖండిస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ కశ్మీర్లో ఇందులపై టెర్రరిస్టుల దాడిని ఖండించాలి. కశ్మీర్లో ఇందులపై టెర్రరిస్టుల దాడిని ఖండించాలి. కశ్మీర్లో ఇందులపై టెర్రరిస్టుల దాడిని ఖండించాలి. కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాద చర్యల్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్టు దాడిలో దాదాపు పర్యాటకులు 26 మంది చనిపోవడం జరిగింది. ఇట్టి చర్యను నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ భారతీయులం అందరం ఐకమత్యంగా ఉండి ఏదైతే టెర్రరిస్టు వ్యవస్థ ఉంటుందో కుకుటి వేలతో తీసివేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఏదైతే కాశ్మీర్లో జరిగిన హిందువులపై చర్యలు అభిష్టంగా ఉన్నాయి. చర్యలు ఇండియాలో ఉన్న ప్రజలందరూ ఏకతాటిగా ఉండి మన దేశం మనము అందరం ఒకటై కలిసి ఏదైతే టెర్రరిజాన్ని మొత్తం నశించి మనం ఇలా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ భారత తరఫున విన్నవిస్తున్నాం. ఇప్పుడు జరిగిన సంఘటనకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలంటే మరోసారి మన ఇండియా వైపు తీవ్రవాదులు చూడకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ వాడిని దాదాపు 1000 ఫీట్ల లోపల్లో భూస్థాపితం చేసి మరీ మన భారతదేశాన్ని అంటే ఉగ్రవాదాలు చూడకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో అయితే హిందువులపై ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడి పెరిగిపోయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కూడా UN ద్వారా పాకిస్తాన్ని టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకొని ఇవాళ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నాశనం చేయాల్సిన కోరుతా ఉన్నాం.